హాయ్ అండి, నేను ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. ఇగో మటన్ మంచిగా కడిగేసి పెట్టుకున్నా. ఒక ½ కేజీ మటన్ ఇది. ఎక్కువనే తెచ్చినుండేనండి, తీసేసి ముట్టీలు చేసిన నేను. ఇగో గరం మసాలా దంచేసిన చూడండి, అన్నీ కలిపి ఇలాచి లవంగంగా దంచి వేసేసినానండి. ఇది కలిపి పెట్టుకునేది అన్నట్టు. కారం వేసిన, ఇది కలిపి వేసుకొని నానబెట్టినాక చేయాలండి. ఒక 2 స్పూన్ల కారం వేసిన, ఒక స్పూను సాల్టు. ఈ మటన్ బట్టి ఎంత తెచ్చుకుంటే అన్ని వేసుకోవాలి. కారం మీకు తెలిసినంత, చప్పగా తినేటోళ్ళు చప్పగా. ఇవి అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ మిక్సీ చేసుకొని పెడతానండి, కలిపేసి పెడతాం మొత్తము. అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలిపేసి పెట్టినానండి. అన్నీ కలిపి కొంచెం నూనె వేయాలి. ఒక స్పూను నూనె వేసేసి కలుపుకోవాలి. కొంచెం తీసేసి ముట్టీలు చేసినానండి. నేను కేజీ ఉంటే ½ కేజీ అంతా తీసేసి కీమా ముట్టీలు చేసిన. ఇంట్లోనే మిక్సీకి వేసి కీమా చేసేస్తానండి నేను. ముట్టీలు చేస్తాయి. ఇగో ఇదంతా కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టుగా. ఈ మటన్కు ఉప్పు, కారము, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ పట్టాలండి. ఇవన్నీ కలిపేసి మనం నైట్కి వండుకున్నా వస్తుంది. నేను పొద్దున కాళ్ళు, కీమా ముట్టీలు ఇవన్నీ చేసినట్టు ఇక మటన్ అట్లనే కలిపేసి పెట్టినాను. ఇగో ఇదంతా కలిపేసి నైట్ వండుకుందామని పెట్టేసినాము. కూరలు ఉన్నాయి కదా అని ఇట్లా కలిపి పెట్టుకోవచ్చు, ఈజీగా అయిపోతుందండి మటను. ఇగో ఇది కలిపినాక సాయంత్రం చేసినానండి కర్రీ ఇది. ఇగో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కినాక సాజీరా ఇటు వేసుకోవాలి. ఇలాచి, లవంగము ఇవన్నీ, దాల్చిన చెక్క, చెక్కి ఇవన్నీ కొట్టేసి వేస్తానండి. దొడ్డు దంచేసి వేస్తా పోపుకు. వేసేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ కోసుకున్నా. ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు. ఇక ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ బాగా గోలాలండి. ఇది గిట కొంచెం ఇంట్లో గిట అల్లం ఎల్లిగడ్డ వేయాలి. మటన్లు వేసినాక గిట కొంచెం వేసుకోవాలి. ఉల్లిగడ్డ గోలినాక గిట ఈజీ అయిపోతుందండి. ఇది ఎంత తెలియని వాళ్ళు అయినా చేసుకోవచ్చు, అన్నీ కలిపి చేసుకుంటే. ఇగో కరివేపాకు వేస్తున్నా కొంచెము. కొంచెం పసుపు గిట వేసుకోవాలి. ఇప్పుడు ఇక కొంచెం అల్లం ఎల్లిగడ్డ అందులో కూరలో గిట వేసిన కలిపేటప్పుడు ఇప్పుడు ఇట్లా గిట వేసుకోవాలి. మీదికించి కొంచెం వేసుకొని కొంచెం పసుపు, కొంచెం అంత పసుపు వేసుకోవాలి. పసుపు. ఈ కూర మంచిగా నానిపోయిందండి. కారం, ఉప్పు, కారం పెట్టిన అన్నీ కలిపినాం కదా, చాలాసేపు మంచిగా పట్టుకుంటుంది ఇక కూరకు. మంచిగా సాయంత్రం దాకా అట్లనే ఉంచేసి వండితే మంచి ఉప్పు, కారం బాగా పడతాయండి కూరకు. ఇది గోలిపోయాక అది వేసేసేయాలి ఇక మటన్. ఈజీగా అయిపోతుందండి ఇది. ఇక మటన్ వేసేస్తున్నా ఇప్పుడు. మటన్ వేసుకోవాలి. మటన్ వేసేసి ఇక కలిపి మూత పెట్టేసేయాలండి. వాటర్ గిట్ట ఏం అవసరం లేదు. ఒక 2-3 విజిల్లు పెడితే ఉడికిపోతుందండి. అంతా కలిపేసేసి మూత పెట్టేసుడు ఇక. వాటర్ గిట్ట వచ్చేస్తాయి అందులోకి. ఇగో నల్లిబొక్క చూడండి, మటన్లో నల్లిబొక్క. 2-3 రకాలు వండుతానండి నేను మటను. ఇట్లా డైరెక్ట్ ఉప్పు కారం కలపకుండా ఇట్లా వండేస్తా. ఇదేమో ఉప్పు కారం కలిపింది. ఇంతకుముందు వీడియో నా ఛానల్ ఉంది, అది కలపకుండానే పోపుకేసిన అన్నట్టు మటన్. ఇగో విజిల్స్ పెట్టుకోవాలండి. కొంచెం గోలినాక
ఈ కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే అయిపోతుంది. చూసుకోవాలి, 3 విజిల్ పెట్టి ఉడికిందా లేదో చూసి మళ్ళీ ఒకటో రెండో పెట్టుకోవాలి. ఇది లేతగానే ఉందండి మటను. ఏదో విజిల్స్ పెట్టేస్తున్నా నేను. ఉడికినాక ఒక 3-4 విజిల్ కాగానే తీసేయాలి. 3 విజిల్ అయితే పెట్టుకోవాలి ఫస్ట్, ఉడకకపోతే పెట్టుకోవాలి మళ్ళీ. ఇక దగ్గరికి అయింది చూడండి. వాటర్ వేయకుండా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసిన తర్వాత గుంజి నూనెలో ఉడకాలి కదండి. ఉప్పు కారం అన్నీ దగ్గరికి అవుతాయి. ఉడికినాక కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇది కార్జం ముక్కనండి. అది ఇట్లా ఉడికిందో లేదో చూస్తుంటే అది ఉడికినట్టు కొడతలేదు. మటన్ ముక్క అయితే తెలిసిపోతుంది ఈజీగా. ఒక ప్లేట్లు వేసి చూడండి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇక వాటర్ పోసి పెట్టుకోవచ్చు. ఉడికిపోయింది కానీ కాలుతుందండి, అది కాలుతుంది, బాగా కాలుతుంది. నాకు వేడిది అంటే భయం అవుతుంది. చల్ల నీళ్ళలో పోసి అయితే చూడవచ్చు, కానీ డైరెక్ట్ వేడిది అయ్యేటక్కడ కాలుతుంది. కొంచెం వాటర్ పోసి పెట్టేస్తున్నానండి నేను. కొంచెం అన్ని వాటర్, ఎక్కువ వాటర్ వద్దనుకున్నాం మేము. చారు ఇట చేసుకోవచ్చు కానీ వాటర్ ఎక్కువ వేయొద్దని అనుకున్నాం అన్నట్టు. ఎక్కువ వాటర్ వేయకుండానే దగ్గర కొనుక్కున్నాం మటను. పొద్దున కాళ్ళ కూర ఇటు ఉంది కదా, అట్లా అని ఇక కొంచెం దగ్గరికే చేసిన. ఇగో ధనియాల పొడి మసాలా అన్నీ కలిపింది వేసేసిన లాస్ట్లో. ఆ పౌడర్ వేసేసి కొద్దిసేపు ఉంచి బంద్ చేస్తానండి. కొత్తిమీర వేసేసి దించేసిన. మళ్ళీ ఒక 2 విజిల్ పెట్టేసి దించేసినానండి. అయిపోయింది కూర, మటన్ కర్రీ.